రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ప్రస్తావన. వీళ్ళిద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసిందట. విచిత్రం అనిపించింది. వీళ్ళిద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసిందట గతంలో ఎప్పుడో. ఈయనో 50 సంవత్సరాలకు వచ్చింది, ఇప్పుడు ఈయనో 50 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు మొదలైందట వాళ్ళ మధ్య పంచాయతీ. నువ్వు ఇద్దరం కలిసి ఒకదాన్ని లవ్ చేసినామని నువ్వు చెప్తానవాట వాళ్ళకు వీళ్ళకు. ఇప్పుడు నేను ప్రపంచ స్థాయి దర్శకున్నైనా నా పేరు గిట్ల బదనం చేస్తావా అని రాజమౌళి గారు ఎప్పుడు నిత్యం ఈయనని అంటాడట, ఎప్పుడు నిందిస్తాడట. ఆయన మనస్తాపానికి గురైనట. నేను చెప్పలేదురా నువ్వు నేను ఒకదాన్ని లవ్ చేసిన సంగతి, ఎవరికి చెప్పలేదురా నేను, అదేందో పోయింది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ప్రస్తావన చదువుదా మాకు. ఇక్కడికి వచ్చినా కూడా 60 సంవత్సరాలు దాటినా కూడా ఆడోళ్ళ దగ్గరనే ఆగమవుతాను కానీ మొగుళ్ళు. అంటే ఏ ఏజ్లో అయినా మొగోని పతనానికి స్త్రీయే ప్రధాన కారణం అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాస్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేధింపుల కారణాల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడైన శ్రీనివాసరావు తను రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇదే తన మరణమాంగులం అంటూ సెల్ఫీ వీడియో లెటర్ విడుదల చేయడం సంచలనంగా మారింది. కాగా శ్రీనివాసరావు యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. తనకు రాజమౌళి దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని, అయితే ఓ అమ్మాయి కారణంగా తమ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రాజమౌళి కోరిక మేరకు తాను ఆ అమ్మాయిని త్యాగం చేశానని చెప్పారు. ఇన్నాళ్లకు అతను స్టార్ డైరెక్టర్ అయ్యాక గతంలోని విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో తనను వేధించడం మొదలుపెట్టాడని, దీంతో అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో లెటర్లో శ్రీనివాసరావు ఆరోపించారు. తాను చెప్పిన విషయాలపై పోలీసులు లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కోరాడు. రాజమౌళికి మాంత్రిక విద్యలు కూడా తెలుసని, అతను తనకు పోటీగా ఉన్న డైరెక్టర్లందరినీ తొక్కివేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే డైరెక్టర్ని తొక్కి పారేస్తారా? ఈ పైదంతా నిజం అనుకున్నా కానీ కిందిది ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ ఎట్లా తొక్కి పడేస్తారా? సినిమా అనేది మన ప్రతిభ, అది మనం ఎట్లా తీస్తున్నాం అనేది చూస్తారు. మనం సరిగ్గా ప్రజలకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేటట్టు ఎమోషన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సినిమా అన్నాక 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో ఏ విభాగంలో ఆ 24 విభాగాలకు సంబంధించి డైరెక్టరు ఉత్తమమైన అవుట్పుట్ని తీసుకుంటే ఆ 24 క్రాఫ్ట్ నుండి ఆ సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఓ పుష్ప కావచ్చు, ఒక బాహుబలి కావచ్చు, ఇలాంటి సినిమాలు. నవ్వుకునే సినిమా కూడా మొన్న సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా కూడా బెస్ట్ అవుట్పుట్ ప్రజలకు ఇచ్చేది ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. తాంత్రిక విద్యలు తెలిసాట ఆ డైరెక్టర్ సినిమా ఫెయిల్ కావాలని మాంత్రిక విద్యలు ప్రయోగించిందట. ఇక గిట్లా మొత్తానికైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే కొంపదీసి ఈగ సినిమా మరి మీ ఇద్దరిదేనా ఏంది? ఇప్పుడు ఈగ సినిమాలో సుదీప, రాజమౌళి, ఈయన నాని త్యాగం చేసిండు. పాపం నానిని చంపేయడం వల్ల త్యాగం చేసిండు. మరి ఇప్పుడు ఈగగా పుడతావా మళ్ళా చచ్చిపోయినాక? ఒత్తిడి పెట్టినని ఏమన్నా ఇయ్యపోయినావా? గీ ముసల్తనానికి ఈయన పనిలే పోయినాయి తెలుసా, మొత్తం పనిలే లేవు. జ్ఞానం రాలేదా ఇంకా మీకు? ఈయనది వచ్చింది వీడియో ఒకటి, పనిలే పూసిపోయినాయి. ఇక నన్ను రాజమౌళి ఇబ్బంది పెడతాడు. మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నది, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నేను నానిని అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణమాంగనం వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణమాంగనం వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడు చనిపోవాలని అనుకోడు, అందుకే మరణమాంగనం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళు ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ రేలేటి. కానీ రాజమౌళి గారు ఆయన సమంత ఎక్కడున్నదో తెచ్చి ఇరిజారు. ఇప్పుడు ఆయన సమంతను నువ్వు గుంజుకపోయినావాట,
ఆయన సమంతను గుంజుకపోయినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఏమంటారు దాన్ని, మనస్తాపం చెందిండు. మనస్తాపం చెంది ఇట్లా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన ఆల్రెడీ 60 సంవత్సరాలు దాటినట్టున్నాడు. నువ్వు టార్చర్ పెట్టకు, ఆయన సమంత ఎక్కడున్నదో ఆయన సమంతను తీసుకొచ్చి 60 సంవత్సరాలకు వచ్చిన ఆడోళ్ళ మీద మనకు గ్రిప్ వస్తలేదా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చెప్పవలసింది. ఆయన నేను ఒకదాన్ని లవ్ చేసినావు, నా లవర్ ఆయన కోసం దానం చేసిన, త్యాగం చేసిన అని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చెప్పవలసింది. ఇప్పుడు ఇది నవ్వులాటాయే. నువ్వు ఇంత సీరియస్ విషయం చెప్పినా నవ్వొస్తాను. ఎందుకంటే ఏంది అయి ముచ్చట, ఎస్ఎస్ రాజమౌళి వేధించిండట చిన్నపిల్లగానిలాగా. మన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎందుకు చెప్తానో బయట అని ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పిండట బయట. ఏజ్ గ్యాప్ కూడా ఉన్నట్టున్నదిగా, ఈయనకేమో మంచిగానే ఉన్నాడు, మరి ఈయనేమో మొత్తం ముసలాడు అయిపోయాడు. మరి ఇద్దరు కలిసి ఒక్క ఆమెను ఎందుకు లవ్ చేయవలసి వచ్చింది? ఇదొక్క సినిమా తీయండి రాజమౌళి గారు, ఇదొక సినిమా తీయండి. ఎందుకంటే మీరు ఏ ఎమోషన్ తీసినా బ్రహ్మాండంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేటట్టు తీస్తాడు. ఈయనకు నీకు మధ్య లొల్లి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని నీకెందుకు త్యాగం చేయవలసి వచ్చింది? ఈ శ్రీనివాసరావు కాబట్టి శ్రీనివాసరావు ఎందుకు త్యాగం చేయవలసి వచ్చింది? ఈ కాన్సెప్ట్ తోటి ఒక సినిమాది, లేదా ఇదే కాన్సెప్ట్ను ఆ సందీప్ రెడ్డి వంగకి ఆయన ఇంకా అద్భుతంగా తీస్తాడు. ఇట్లున్నది వీళ్ళ కథ. ముసల్తనానికి వచ్చిన కుసుమగూడాలు అన్నట్టు ముసల్తనానికి వచ్చినా కూడా అమ్మాయిల లొల్లి అయితే పోతలేదు. అట్లుంటుంది మగోళ్ళది. మరి ఏం చేస్తారు పాపం మగోళ్ళు? ఆడోళ్ళ కోసం గల్లలు పట్టుకొని గుద్దుకుంటారు, సత్తారు.